నమస్తే మిత్రులారా, నమస్తే. సంక్రాంతి పండగ అయిపోయింది. మళ్ళీ మనం మన మన పనుల్లో బిజీ అయిపోయాం. సో ఫ్రెండ్స్, మ్, గత రెండు మూడు రోజులుగా సుమారు ఒక 30 కాల్స్ వచ్చాయి. డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ నేర్చుకుంటామంటూ ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తున్నారు. ఇంతకుముందు మేమేమన్నామంటే హైదరాబాద్లో పెడతాము, హైదరాబాద్లో ట్రైనింగ్ ఇస్తామని చెప్పాము. బట్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మేము హైదరాబాద్లో అక్కడి హెవీ ఎక్స్పెన్సెస్కు తట్టుకోలేము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మాకు ఎంత ఎక్స్పెన్స్ అవుతుందో ఆ ఎక్స్పెన్స్ అంతా కూడా మీ పైన ఫీజుల రూపంలో రుద్దాల్సి వస్తుంది. అందుకోసం మేము ఈ తక్కువకే మా కోరుట్లలో నిర్వహించాలనుకుంటున్నాం. కోరుట్లలో మనకు మంచి ఇన్స్టిట్యూట్ ఉంది, జబర్దస్త్ ఇన్స్టిట్యూట్. అది కూడా నెక్స్ట్ వీడియో పెడతాం. ఫ్రెండ్స్, ఈ కోరుట్లు అనేది ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ ఎలా అప్రోచ్ కావాలి? ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉత్తర తెలంగాణలో ఉంటుంది. ఓల్డ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ జగిత్యాల డిస్ట్రిక్ట్ మన కోరుట్ల. చూడండి, హైదరాబాద్ ఇమ్లీ బస్ స్టాండ్, ఇమ్లీ బండ్ అంటారు. ఇమ్లీ బస్ స్టాండ్ అంటే ఎంజీబీఎస్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్. అక్కడి నుంచి మీరు అక్కడి నుంచి మనకు ఇమ్లీ బండ్ నుంచి ప్రతి అరగంటకి ఒక బస్సు ఉంటుందండి. ప్రతి అరగంటకి ఒక బస్సు ఉంటుంది కోరుట్లకు. ఈ కోరుట్లకు వచ్చే బస్సు అయితే మీరు రెండు విధాలుగా రావచ్చండి. చూడండి, ఇక్కడ ఇమ్లీ బండ్ మహాత్మా ఎంజీబీఎస్ నుంచి రావచ్చు. ఆ ఎంజీబీఎస్ నుంచి వస్తూ అది ఎలా వెళ్తుందంటే సికింద్రాబాద్ బస్ స్టాండ్. సికింద్రాబాద్ బస్ స్టాండ్ అంటే జూబ్లీ బస్ స్టాండ్. జూబ్లీ బస్ స్టాండ్కి వస్తుంది ఆ బస్సే. సో మీరు ఒకవేళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగితే సికింద్రాబాద్ బస్ స్టాండ్కు రావాలి. జూబ్లీ బస్ స్టాండ్కు వచ్చినా కానీ మీకు కోరుట్లకు బస్సులు ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది. సో హైదరాబాద్లో ఎక్కారనుకోండి, మీరు సికింద్రాబాదే వస్తారు. తర్వాత కరీంనగర్, జగిత్యాల్, కోరుట్ల. ఏం లేదండి, సింపుల్. ఇమ్లీ బండ్కి రండి, లేదా జూబ్లీ బస్ స్టాండ్కి రండి, కోరుట్ల బస్ ఎక్కండి. అయితే కోరుట్లకు రెండు విధాలుగా రావచ్చు. ఒక కోరుట్ల బస్సులోనే ఎక్కాల్సిన పని లేదండి. కోరుట్ల తర్వాత ఇక్కడ చూడండి, మీకు మెట్పల్లి అనే ఊరు కనిపిస్తుంది. మెట్పల్లి అనే టౌన్కు కూడా వెళ్ళే బస్సులన్నీ మన కోరుట్ల మీదుగానే వెళ్తాయి. సో ఐదర్ యూ హ్యావ్ టు క్యాచ్ కోరుట్ల బస్ ఆర్ మెట్పల్లి బస్, దెన్ ఆల్సో యూ విల్ రీచ్ కోరుట్ల. అంటే మీరు కోరుట్ల బస్ ఎక్కినా కానీ మెట్పల్లి బస్ ఎక్కినా కానీ మీరు కోరుట్లకు రావచ్చు. కోరుట్లకు రావచ్చు. ఇంకొక ఆప్షన్ ఉంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే రైలు ఉంది. చూడండి, హైదరాబాద్ కాచిగూడ నుంచి కోరుట్లకు రైలు ఉందండి.
కాచిగూడ ఇగో 6:34 AM 6:34 కాచిగూడ నుంచి రైలు ఉంటుంది. ఆ రైలు ఎక్కితే మీరు కోరుట్ల రైల్వే స్టేషన్లో దిగుతారు. మీరు ఒక్కసారి ఫోన్ చేయండి, మేము వచ్చేసి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం. మేము వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం హ్యాపీగా. ఓకే, సో లేదండి మేము బస్సులోనే వస్తామంటే మోస్ట్ వెల్కమ్. ఇమ్లీ బస్ స్టాండ్ కానీ అంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కానీ హైదరాబాద్లోనిది, లేకపోతే జుబ్లీ బస్ స్టాండ్ నుంచి కూడా మనం కోరుట్లకు రావచ్చు. కోరుట్లకు వచ్చే ముందు ఏమేమి ఊర్లు వస్తాయంటే ఫస్ట్ హైదరాబాద్, తర్వాత సికింద్రాబాద్, సికింద్రాబాద్ తర్వాత సిద్దిపేట్, సిద్దిపేట్ తర్వాత కరీంనగర్, కరీంనగర్ తర్వాత జగిత్యాల్, జగిత్యాల తర్వాత కోరుట్ల, కోరుట్ల తర్వాత మెట్పల్లి. సో మీరు కోరుట్లలోనే అంటే మధ్యలోనే దిగిపోతారు. కోరుట్లలో దిగిపోతే సరిపోతుందండి. సో ఇది కోరుట్లకు సంబంధించి. ఓకే, అయితే మరి మన ఇన్స్టిట్యూట్ ఎంత దూరంలో ఉంది అని చెప్పి చూస్తే కోరుట్లలో మన ఇన్స్టిట్యూట్ బస్ స్టాండ్ నుంచి కూతవేటు దూరంలో, జస్ట్ కోరుట్ల బస్ స్టాండ్ నుంచి ఇక్కడనే ఉంటుంది మనది ఆల్మోస్ట్. కోరుట్ల కరీంనగర్ రోడ్ కదా ఇది, కోరుట్ల కల్లూరు రోడ్. సో ఇక్కడెక్కడో సమ్వేర్ వెరీ నియర్, ఇక్కడ డీప్ ఇక్కడనే ఉంటుంది. ఒక 2 నిమిషాలు నేను ఇందులో కనిపించట్లేదు. ఓకేనా, 2 minutesలో మీరు రావచ్చు ఇన్స్టిట్యూట్కు. ఇల్లు కూడా చూపించమంటారా? ఓకే, ఇన్స్టిట్యూట్ ఇది బస్ స్టాండ్, ఇది కల్లూరు రోడ్. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉంటుందండి, ఇక్కడే ఇన్స్టిట్యూట్. కాకపోతే ఇక్కడ మన పిన్ చేసి లేదు, ఇక్కడ ఉంటుంది ఇన్స్టిట్యూట్. సింపుల్ అంటే సింపుల్, మీరు ఈజీగా రావచ్చు. వచ్చి ఒక్క కాల్ చేస్తే మేము వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం. మంచిగా ఇక్కడ వెజ్ హోటల్స్ ఉన్నాయి, నాన్ వెజ్ హోటల్స్ అయితే ధూమ్ మచాలే, చాలా ఉంటాయి. మంచి బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, నో ఇష్యూస్. ఓకేనా, మేము మీకు మంచి ట్రైనింగ్తో పాటు సర్టిఫికెట్, మెటీరియల్ ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని హ్యాపీగా సాగనంపుతాం. ఎందుకంటే మీరు మా అతిథి దేవోభవ అంటారు కదా, మిమ్మల్ని అలా చూసుకొని మేము పంపిస్తాం. ఓన్లీ మాటలు కాదండి, యాక్షన్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో దయచేసి ఇక హైదరాబాదులో పెడతామన్న సంగతి మర్చిపోండి. మీరు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మా సొంత కుటుంబ సభ్యులుగా ట్రీట్ చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చి ధైర్యంగా పంపిస్తాం. ఇట్స్ ఏ ప్రామిస్ ఫ్రమ్ దిశ. ఓకే, రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో మళ్ళొకసారి మన కోరుట్లకు రైలు కూడా ఉంది,
బస్సులైతే కోకొల్లలు. ప్రతి అరగంటకి ఒక బస్సు ఉంటుంది. కోరుట్ల మెట్పల్లి సంబంధించిన బస్సు. మనకు హైదరాబాద్ నుంచి ఒక 5.5 అవర్స్, లేకపోతే జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఒక 5 అవర్స్ టైం పడుతుంది. మీరు మంచిగా ప్లాన్ చేసుకొని రండి. రైల్లో అయితే 5.5 గంటలేమో అవుతుంది. 5.5 గంటల రైల్లో 6 అవర్స్ అలా చూపిస్తుంది. కానీ మీరు సేఫ్గా రావచ్చు. రైల్వే స్టేషన్ కొంచెం దూరంలో ఉంటుంది ఇన్స్టిట్యూట్కు. మీరు ఫోన్ చేస్తే మేము వచ్చి రిసీవ్ చేసుకుంటాం. దయచేసి ఫోన్ చేయకుండా రావద్దు. ఇంతకుముందు ఒక అబ్బాయి ఎక్కడి నుంచి, ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి హైదరాబాద్ వచ్చి వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసాడు ఇన్స్టిట్యూట్కు. నాకు చాలా బాధేసింది. నేను ఆ రోజు లేకపోతే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి, ఎవరు పట్టించుకోకపోతే ఎక్కడుండేవాడు. నేను ఉండడంతో అతను ఆల్మోస్ట్ ఈ రీచ్డ్ అరౌండ్ 2:30 2:30కి వచ్చాడు గనక రాగానే అతన్ని కూర్చోబెట్టి ఫస్ట్ మా స్టాఫ్కు చెప్పి ఫస్ట్ మీల్స్ అరేంజ్ చేసిన. బాబు నువ్వు వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్గా అని చెప్పి, ఈ లోపల అతను ఫ్రెష్ అప్ అయి వచ్చే లోపల భోజనం ఉంది టేబుల్ మీద, ఫస్ట్ తిన్నాక మాట్లాడదాం. నేను కోర్సు జాయిన్ అవ్వడానికి వచ్చిన ఇవన్నీ వద్దు. ఐ డోంట్ వాంట్ లిజన్ ఎనీథింగ్ అంటిల్ అన్లెస్ యూ టేక్ యువర్ మీల్స్. నువ్వు భోజనం చేసిన తర్వాతనే అన్నీ మాట్లాడదామని చెప్పాను. సో హ్యాపీగా భోజనం చేసిన తర్వాత అన్ని వివరాలు మాట్లాడడం, అతనికి ట్రైనింగ్లో జాయిన్ అవుతా అంటే ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసి సర్టిఫికెట్ ఇచ్చి పంపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి మీరు ఇన్ఫార్మ్ చేయకుండా రాకండి. ఫోన్ చేయండి, ఈమెయిల్ చేయండి. సో మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, వాట్సాప్ 8500626888 8500626888కు దయచేసి ఫోన్ చేసి వాట్సాప్ చేసి రండి. వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ. ఇన్స్టిట్యూట్ సండే కూడా ఓపెన్ ఉంటుంది. ఇంకొక విషయం, మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడికి వస్తే ఏమవుతుంది, మీరు మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 దాకా ఉన్నా 10 దాకా ఉన్నా మేము ఏమి అనము. వీ వాంట్ యూ టు లర్న్ అండ్ గో హ్యాపీలీ. మంచిగా నేర్చుకొని ధైర్యంగా వెళ్ళాలి. మీరు మంచి జాబ్ కొట్టే విధంగా మీరు తయారై వెళ్ళాలన్నది మన కాన్సెప్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.